హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ పచ్చడి పట్టడానికి మామిడికాయల కోసం షాపూర్ వెళ్ళామండి. షాపూర్ మార్కెట్లో తెలిసిన ఆయన దగ్గర ప్రతి ఇయర్ మామిడికాయలు కొంటాము. ఈ సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళాను. మామిడికాయలకి కాయ 25 రూపీస్ చెప్పారండి. కాకపోతే తెలిసిన వాళ్ళు అవడం వల్ల ఒక్కొక్క కాయ 20 రూపీస్కి ఇచ్చారు. కాయ కొట్టడానికి 3 రూపీస్ అని చెప్పారు. కానీ మా దగ్గర కొట్టడానికి ఏం తీసుకోరండి. 500కి 25 కాయలు వచ్చాయి. మామిడికాయలు తీసుకొని పచ్చడికి కావాల్సిన సామాన్ అన్నీ తీసుకొని అక్కడే ముక్కలు కొట్టించేసి ఆ జీడి అంతా సపరేట్ చేసేసి కవర్లో వేసుకొని తీసుకొచ్చామండి ఇంటికి. తెలిసిన వాళ్ళు అవడం వల్ల వీళ్ళే మామిడికాయలు కూడా మంచి కాయలు ఏరి వాళ్ళే ఎప్పుడు కొట్టేసి ముక్కలు ఇస్తారండి. అలవాటు ప్రకారం ఈసారి కూడా అక్కడే మామిడికాయలు తెచ్చాము. కానీ మోసుకురావడానికి మాత్రం చచ్చిపోయామండి. అక్కడ నుంచి అన్నీ ఇంటికి తీసుకొచ్చి ఆరబెట్టి కాయలు క్లీన్ చేసుకొని అంతా చేయడానికి టైం పట్టేసిందండి. అన్నీ క్లీన్ చేసేసి ఆరబెట్టి పచ్చడి అయితే పట్టేసుకోవడానికి అన్నీ రెడీ చేసేసుకున్నాము. చివరికి మామిడికాయ ముక్కలు తీసుకుని ఈ ఎండలో పడి చచ్చిపోయి ఇంటికైతే చేరామండి. ఇది కొంచెం జీడి అంతా వేరు చేసేసి ముక్కలు అయితే ఆరబెట్టాను. ఈ ముక్కలు తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఈ మధ్యలో ఉండే పొట్టు తీసేయాలి. ఆయిల్ మీద పలచని పొరలాగా ఉంటుంది కదండి, ఇది తీసేసుకోవాలి. లేకపోతే ఇది పచ్చడిలో ఉన్న తర్వాత పచ్చడి బాగోదు ముక్క. ఇట్లా అన్నీ నీట్గా చేసేసుకొని రెడీ చేసుకుందాం. ఇలా అన్నీ క్లీన్ చేయాలండి. మామిడికాయ తింటారా? పుల్లగా ఉంది. మామిడికాయ పచ్చడి పట్టడానికి పెద్ద పని ఏంటంటే ఈ ఎల్లుల్లిపాయలు అల్లడమేనండి. ఇక్కడ మా అమ్మాయి నేను కలిసి ఎల్లుల్లిపాయలతో కుస్తీలు పడుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఒలిసి పెట్టాలి పచ్చడి కోసం. మరీ ఇన్ని అయినా అనుకోండి, ఇందులో మంచి పెద్ద అన్నీ తీసి ఇలా ఒలుస్తున్నాం. పచ్చడి పట్టుకోవడానికి మామిడికాయ ముక్కలు రెడీ అయిపోయినాయండి. ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా ఉల్సేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పచ్చడి కలిపేసుకోవడానికి ఈ టబ్లో వేసుకుందాం. టబ్లో అయితే కలపడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఈ టబ్ తెచ్చుకున్నాను. వేసుకుందామండి పచ్చడి. మామిడికాయ ముక్కలన్నీ ఈ టబ్లో వేసేసుకున్నామండి. ఈ పచ్చడికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను, రెడీగా పెట్టుకున్నాను. ఇది విజయ గ్రౌండ్నట్ ఆయిల్, 3 మ్యాంగో కారం అండి. నేను ఎప్పుడు 3 మ్యాంగోనే వాడతాను. ఇదైతే కలరు కారం అన్నీ బాగుంటాయని ఇలా ఒలిసి పెట్టేసుకున్న వెల్లుల్లిపాయలు. ఇది లావు ఉప్పు సాల్ట్లా చేసిందేనండి, రెడీగా ఉంది. పసుపు, మెంతులు, ఆవాలు. ఈ ఆవాలని మెంతుల్ని వేయించేసుకొని పొడి కొట్టుకోవాలండి. ఆవపిండి మెంతిపిండి రెడీ చేసేసుకొని పచ్చడి కలిపేసుకుందాం. మెంతిపిండి కోసం ముందుగా ఇలా మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి చక్కగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత స్మెల్ వస్తాయండి మెంతులు వేగినప్పుడు. అప్పుడు మనం వాటిని పక్కకు తీసేసి ఆరిన తర్వాత మిక్సీలో పొడి పట్టుకోవాలి. మెంతులు చూసారా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చి స్మెల్ కూడా వస్తుంది. కాకపోతే మీకు స్మెల్ కనిపించదు కదండి. ఇప్పుడు వీటిని తీసేసి ఆవాలు కూడా వేయించేసుకుందాం. ఆవాలను కూడా వేయించేసుకుందామండి. ఆవాలు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఆరనిచ్చి పొడి పట్టేసుకుందాం. కొన్ని ఎల్లుల్లిపాయలని ఇలా కచ్చాపిచ్చాగా దంచుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొన్ని ఒలిసి పెట్టాను, కొన్ని ఏమో ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది మెంతిపిండి, ఇది ఆవపిండి, ఇది కొద్దిగా జీలకర్ర పొడి. ఇవన్నీ రెడీ చేసేసి పచ్చడి కలిపేసుకుందాం. ఈ ఎండలకి చెమటలు పట్టేస్తున్నాయండి, చచ్చిపోతున్నాం. ఇక్కడ కిచెన్లో కూడా ఏసీ పెడితే బాగుండండి మా వారు. నీ వీడియోల వల్ల లాభం లేదు కానీ మళ్ళీ నీకు ఏసీ దండగంటారండి. అడిగానండి, వద్దులే అడ్జస్ట్ అయిపోదాం. ఇది మిక్సీ వేసేసుకుందాం. ఎల్లుల్లిపాయలు మెత్తగా పేస్ట్ అవ్వక్కర్లేదండి, ఇలా కచ్చాపచ్చిగా దంచి పెట్టుకోవాలి. దీన్ని కలుపుకున్న ముక్కలతో పాటు ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో డిప్ చేసుకుని వేసుకుంటే ముక్క తొందరగా మెత్తపడదండి.
ఇలా ఆయిల్లో తీసి ఇందులో వేసుకోవాలి టబ్లో. ఇది ఇలా పచ్చడికి నువ్వుల నూనె కూడా వాడతారండి. నేను మాత్రం పల్లి నూనె వాడతాను. మా ఇంట్లో ఇదే అలవాటు. నేను పల్లి ఆయిల్తోనే పెడతాను పచ్చడి. ముక్కలన్నీ ఇలాగే నూనెలో ముంచి వేసుకోవాలి. త్రీ ఇయర్స్ నుంచి నేనే పట్టుకుంటున్నానండి పచ్చడి. అంతకుముందు మా అమ్మ మా అక్క పట్టించేవారు. ఇప్పుడు మనం కూడా పచ్చడి పట్టుకోవడంలో ఎక్స్పర్ట్ అయిపోయాం అన్నమాట. అందుకని చెప్పి పచ్చళ్ళు పట్టుకుంటున్నాం. ఇలా ముక్కలన్నీ వేసేసుకుందాం. ఇలా ఆయిల్లో ముంచేసుకుని ముక్కల్లో ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందామండి. ఇప్పుడు కారం వేసేసుకున్నాము. నేను ఏ పచ్చడి పట్టినా కొలతలతో పట్టనని చెప్పాను కదండి. అందుకని లాస్ట్లో మీకు దేనికి ఎంత పడిందో చెప్తాను కొలత. ఇప్పుడు మాత్రం కారం వేసేసుకుందాం. 2 ప్యాకెట్స్ అంటే ఈచ్ ప్యాకెట్ 500 గ్రామ్స్. 2 ప్యాకెట్లు కారం వేస్తున్నాను. ఈ ముక్కలు 25 మామిడికాయ ముక్కలు అండి. 25 మామిడికాయ ముక్కల్లో కేజీ కారం వస్తున్నాం. మనకు ఉప్పు కారాలు ఏం కాకపోయినా మళ్ళీ 3 డేస్ అయిన తర్వాత కలుపుకోవచ్చండి. ఈ కలర్ చూసారా ఎంత రెడ్గా ఉందో. ఈ కలర్ కోసమేనండి 3 మ్యాంగో కారం వాడేది. 3 స్పూన్స్ పసుపు వేసానండి. ఇది లావు ఉప్పు సాల్ట్ లాగా చేసిన ప్యాకెట్ అండి. ఇలానే రెడీమేడ్ దొరికేస్తున్నాయి. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వస్తున్నాయి కదండి. ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఉప్పు హాఫ్ ప్యాకెట్ కలుపుతానండి. తర్వాత చాలకపోతే మళ్ళీ వేసుకున్నాం. ఇందులో జీలకర్ర పొడి, ఆవపిండి, ఆవపిండి మెంతిపిండి కొంచెం తక్కువ వేసుకుంటే మంచిదండి. బీపీలో అట్లా ఉన్నప్పుడు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇది ఆవపిండి. చాలపోతే మళ్ళీ కలుపుకుందాం అన్నట్టు. మెంతులు కొద్దిగా పచ్చివి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను కొద్దిగా పచ్చిమెంతులు కూడా వేస్తాను. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసేసుకుందాం. వీటినన్నిటిని ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి. ఈ పచ్చడి కలిపేటప్పుడు కొద్దిగా హైజీనిక్గా ఉండాలండి. చేతులు తడిగా ఉండద్దు. మనం కలిపే గిన్నెలు కానీ ఏవి తడి లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం తడి తగిలినా పచ్చడి నిల్వ ఉండదండి. ఇందులో మనం కలిపి పెట్టుకున్న పక్కన పెట్టుకున్నాం కదా నిన్న ముక్కలు కలుపుకున్న ఆయిల్ అది కూడా పోసేసుకున్నాం. ఇది 2 లీటర్స్ పల్లి ఆయిల్ అండి. చాలా పోతే మళ్ళీ 3 డేస్ తర్వాత కలుపుకోవచ్చు. ఇలా ముక్కలన్నిటికీ బాగా ఉప్పు కారాలు ఈ పిండిలు అన్నీ పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇది కలిపేసిన తర్వాత ఈ గిన్నెకి ఒక క్లాత్ కట్టేసి ఉంచేసుకుంటే
ఏమీ పడకుండా ఉంటాయండి. శుభ్రంగా పచ్చడి కూడా అవుతుంది. మనం ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. మేము కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటామండి. మామిడికాయ ముక్క కన్నా కొద్దిగా మామిడికాయ గుజ్జు ఈ వెల్లుల్లిపాయ తింటారండి. ఇది హెల్త్కి కూడా మంచిది. వెల్లుల్లిపాయ ఎక్కువ వాడడం వల్ల క్యాన్సర్ కూడా రాదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది కూడా ముక్కతో పాటు ఊరితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని చక్కగా కలిపేసుకొని ఇలా పెట్టేసుకుని 3 days అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. అప్పుడు ఏమన్నా తగ్గితే వేసుకుందామండి. ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ కూడా పోస్తానండి. కొద్దిగా ఆయిల్ తక్కువే అనిపిస్తుంది. మళ్ళీ ఒక 1/2 లీటర్ ప్యాకెట్ ఆయిల్ పోస్తుంది. చాలా కూడా తర్వాత ఇది కూడా కలిపేసుకుందాం. మనం వేసిన పొళ్ళు ఈ ముక్కలకు పట్టేటట్టుగా అన్నీ నీట్గా ఇలా కలిపేసుకొని పైన క్లాత్ కట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. 3 days తర్వాత మళ్ళీ దీన్ని చూసుకుందాం. పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటట్టయితే ఆయిల్ ఎక్కువగా అక్కర్లేదండి. సరిపడా కలుపుకుంటే సరిపోతుంది. మీరు ఇట్లా జాడీల్లో కానీ ఏదైనా గ్లాస్ బాటిల్స్లో కానీ స్టోర్ చేసుకునేటట్టయితే ఆయిల్ ఎక్కువ పోసుకోండి. మేము మాత్రం ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెడతానండి పచ్చడి. 1 year అయినా సరే మా పచ్చడి కలర్ మారదు, ముక్క మెత్తపడదండి. ఇప్పుడు ఈ రోజుకి ఇంతేనండి వీడియో. మళ్ళీ 3 days తర్వాత కలుద్దాం. ఇప్పుడు దీనిపైన క్లాత్ కట్టేస్తాను. ఇప్పుడు ఇలా మామూలుగా అయితే ఊళ్ళల్లో ముసలోళ్ళు ఉంటే పంచులు ఉంటాయి కదండి, ఆ వైట్ క్లాత్ వేసి కట్టుకోవాలి. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఉన్నది మా వారే. ఇదైతే వాడిన లుంగీ కాదండి, నేను ఇలాంటి వాటికే వాడతాను. దీన్ని ఇట్లా కట్టేసి వాసన కట్టాలండి. రావట్లేదు ఏంటో. ఇలా తీసి ఇలా కట్టేసుకోవాలండి. ఇలా దీన్ని ముట్టుకోకుండా 3 days పక్కన ఉంచేయాలి. 3 days తర్వాత కలుద్దాం. బాయ్. ఈరోజు 3వ రోజు అండి. 3వ రోజుకి మామిడికాయ పచ్చడి ఇలా నూనె పైకి తేలుతూ ఉంది. ఇలా ఉంటే సరిపోతుందండి ఆయిల్. ఒకసారి మొత్తం పచ్చడి కలిపేసుకొని ఏమైనా సరిపోకపోతే కలిపేసుకుందాం. పచ్చడి మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. కలిపిన తర్వాత కొత్త పచ్చడి వేసుకుని అన్నం తిని చూడాలి. ఉట్టిది టేస్ట్ చూస్తే అయితే అన్నీ సరిపోయినాయండి. ఒకసారి అన్నంలో కూడా తినేసి అప్పుడు ఏమన్నా చాలపోతే కలుపుకుంటాను. మామిడికాయ పచ్చడి మాత్రం సూపర్ అండి. కొద్దిగా ఉప్పు కారాలు తగ్గినట్టు అనిపించిందండి, అందుకని మళ్ళీ ఒక 1/2 ప్యాకెట్ కారం వేస్తున్నాను. అంటే ఒక 1/4 కిలో అనుకోండి. మొత్తం 1.5 kg కారం వేసినట్టు. కొద్దిగా మెంతిపిండి, ఆవపిండి, కారం వేసాను కదా, ఇంకొంచెం ఉప్పు కూడా వేస్తున్నా. అలా 2.5 ఆయిల్ పోసుకొని ఒక 1/2 ఉంచాం కదండి, అది కూడా కలిపేస్తున్నాను. ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. కొత్త ఆవకాయ పచ్చడి అండి. అది ముద్ద కావాలా మీకు?
సూపర్ ఉందండి టేస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.